హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 117 సీట్లు మావే. ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి. 2029 మే జూన్లో అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ స్థానాలు 182కు, ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి. కాంగ్రెస్ 117 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తుంది. ఇది భద్రాచలం రాముడి మీద ఆనా. కాస్కో కేసీఆర్. రైతుల కోసం 30 నెలల్లో రూపాయలు 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. కోట్లాది మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి. రైతు భరోసా కింద రూపాయలు 1,009 కోట్ల నిధులు విడుదల. మళ్ళీ బీజేపీ ఆకర్షణ మంత్రం. ఇప్పటి నుంచే ఇతర పార్టీలోని ముఖ్య నాయకుల చేరికలకు కసరత్తు. తాజాగా కేంద్ర మంత్రి జేసీ నడ్డా వ్యాఖ్యలతో తెరపైకి కమల వ్యూహం. గత ఎన్నికల ముందు ఆకర్ష్ వల్ల లోకసభ ఎన్నికల్లో బీజేపీకి సత్ఫలితాలు. ఆ తర్వాత మూలపడిన చేరికల ప్రణాళిక. పాత కొత్త నేతల మధ్య కుదరని సహృద్య. సాగునీటి కోసం పోరుబాట. మరో జలసాధన ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ శ్రీకారం. సాగునీటి సంక్షోభం, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రజాక్షేత్రంలోకి. ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి పదును. కాళేశ్వరం పరివాహక రైతులతో భారీ సభకు యోచన. ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల్లో రిజర్వాయర్ల సందర్శనకు షెడ్యూలుపై కసరత్తు. ఈ పర్యటన చారిత్రాత్మకం. 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో భారత ప్రధాని. ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపై మోడీ ఆశాభావం. 3 దేశాల పర్యటనలో భాగంగా ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోడీ. దాదాపు 4 శతాబ్దాల తర్వాత అక్కడ పర్యటిస్తున్న భారత ప్రధాని. ఎయిర్పోర్ట్లో మోడీకి స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని క్రిస్టఫర్ లక్సన్. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు.